ప్రెగ్నెన్సీ అనగానే ఎక్స్రేస్కి వెళ్ళొద్దు అంటారు. ఎక్స్రేస్ డేంజరస్సా? ది ఆన్సర్ ఇస్ ఎక్స్రేస్ ఆర్ నాట్ సేఫ్. గారు ఇప్పుడు కన్సీవ్ అయినట్టు తెలీదు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక చెస్ట్ ఇష్యూ ఏదో వచ్చింది, దే హ్యావ్ గాన్ ఫర్ ఎక్స్రే. తర్వాత తెలిసింది ఒక 1 monthలో కన్సీవ్ అయినట్టు, మేబీ 15 days 20 days. అప్పుడు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? డాక్టర్ గారు, చాలా మంది దగ్గర వింటూ ఉంటాను నేను, ప్రెగ్నెన్సీ అనగానే ఎక్స్రేస్కి వెళ్ళొద్దు అంటారు. ఎక్స్రేస్ డేంజరస్సా? ది ఆన్సర్ ఇస్ ఎక్స్రేస్ ఆర్ నాట్ సేఫ్. ఇప్పుడు వాడే ఎక్స్రేస్లో అమౌంట్ ఆఫ్ రేడియేషన్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ కంపేర్ టు 50 years బ్యాక్ చాలా చాలా మైన్యూట్. ఇప్పుడు ఏంటంటే ఎక్సెప్ట్ అబ్డామినల్ ఎక్స్రే తప్ప అదర్ పార్ట్స్ ఆఫ్ ఎక్స్రేస్ తీయచ్చు, ప్రొవైడెడ్ లెడ్ షీల్డ్ ప్రొటెక్షన్ బేబీకి ఆ షీల్డ్ కవర్ చేస్తే ఆ రేడియేషన్ ఇంజరీ రాదు. సో మీ క్వశ్చన్కి ఏంటంటే బోత్ ఆన్సర్ ఎస్ అండ్ నో ఉంది. ఏం ప్రికాషన్స్ వాటి రాకపోతే అన్సేఫ్. వేరే లెడ్ షీల్డ్ అనేది ప్రతి ఎక్స్రే ల్యాబ్లో ఉంటుంది, అండ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిస్తే మ్యాండేటరీగా షీల్డ్ కప్పుతారు. ఓకే. సో ఆ షీల్డ్ కప్పితే బేబీకి రేడియేషన్ ఉండదు. అప్పుడు దే ఆర్ సేఫ్. దే ఆర్ సేఫ్. అబ్డామినల్ ఎక్స్రే తప్ప మిగతా ఏరియాస్ ఆఫ్ ఎక్స్రే. అండ్ ఈ హోల్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1950 to 58 దగ్గర ఆలిస్ స్టీవర్ట్ అనే ఎపిడెమాలజిస్ట్ ఆక్స్ఫర్డ్ చైల్డ్హుడ్ క్యాన్సర్ అనే ప్రాజెక్ట్లో తనకి ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, షీ ఫౌండ్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కొన్నాటిలో మదర్స్ వర్ హ్యావింగ్ ఎక్స్రేస్. అక్కడ హౌ డిడ్ షీ ఫౌండ్ అవుట్ వాజ్, ఆ టైంలో ఎక్స్రేస్ వర్ ఎక్స్పెన్సివ్. ఓన్లీ ఎఫ్లూయెంట్ పీపుల్ కుడ్ ఎక్స్పోజ్. సో ది నెంబర్ ఆఫ్ పాపులేషన్ షీ కుడ్ స్టడీ వాజ్ అ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్. సో అప్పుడు షీ పబ్లిష్డ్ హర్ ఫైండింగ్స్ ఇన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఇన్ 1956. The risk of having X-rays in the mother and childhood disease. Oh. Then when there is a change in policy that X-rays should be avoided during pregnancy. Subsequently, as machines became more efficient and the lead aprons became more safe, except for abdominal X-rays, single X-ray episodes are relatively safe in other organs. Whereas when it comes to image intense for continuous exposure, the same thing cannot be said with absolute certainty. అక్కడ రిస్క్ బెనిఫిట్ సిచ్యువేషన్లో చూస్తారు. సపోజ్ మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయినాయి అనుకోండి, అక్కడ ఎలా సర్జరీ చేయాలి, అప్పుడు అడిక్వేట్ ప్రొటెక్షన్ ఇస్తారు, కానీ స్మాల్ రిస్క్ ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే టు సేవ్ ద మదర్ certain amount of risk. So routine diagnostic x-rays provided protection తీసుకుంటే are safer. Safe. Second thing is historical concept లో అక్కడ ఏంటంటే అప్పుడు ప్రొటెక్షన్ వాడేవారు కాదు, మచ్ హైయర్ డోస్లో వాడేవారు. And they discovered that what happens to the mother also affects the baby. అంచేతే ఏ మెడిసిన్ పడితే అది వేసుకోకూడదు, ఎందుకంటే ఎఫెక్ట్ ఆన్ ద బేబీ తెలియదు కనుక. ఎనీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఆర్ ఎనీ మెడిసిన్స్ అదర్ దెన్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఆల్వేస్ మీ ఆబ్స్టిట్యూషన్ కన్సల్ట్ చేసి వేసుకుంటే ఏమవుతుంది, ఇట్ లాట్ ఆఫ్ కాషన్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. ఇక్కడ ద సేమ్ థింగ్ మే నాట్ అప్లై టు అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్, డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ ఎన్నిసార్లు చేసినా సరే. సిమిలర్లీ కంపేర్ టు సిటీ, ఎంఆర్ఐ హ్యాస్ అ మచ్ హైయర్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీ. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ కలిసిన అవసరం ఉన్నప్పుడు ద ప్రిఫర్డ్ ఈజ్ ఎంఆర్ఐ. ఓకే. సో ఇన్ సమ్మరీ, అల్ట్రాసౌండ్ మెనీ టైమ్స్లో కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు, డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్. దెన్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్లో ఎంఆర్ఐ ఇస్ సేఫ్. ఎక్స్రే అవసరం ఉన్నప్పుడు డయాగ్నోస్టిక్ ఎక్స్రే, లెడ్
మీరు ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్ ఆ ఎక్స్రే టెక్నీషియన్ కానీ రేడియాలజిస్ట్ కానీ మీ చెప్పాలి దట్ యూఆర్ ప్రెగ్నెంట్ అని. వాళ్ళ లెఫ్ట్ షీల్డ్ ప్రికాషన్ తీసుకుంటారు. బికాజ్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ అంటే అలాగా తీసుకుంటారు. అర్లీ ప్రెగ్నెన్సీలో అబ్డోమెన్ ఎలివేషన్ కనపడదు కనుక వాళ్ళకి తెలియకపోవచ్చు. మీ డ్యూటీ ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పాలి, వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటారు. ఓకే. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్స్రే రిక్వెషన్ సమ్ టైమ్స్ ప్రెగ్నెంట్ అని రాయకపోతే వాళ్ళకి తెలియదు కదా. తెలియదు లేదా అడుగుతారు, వాళ్ళకి డౌట్ వస్తారు. సో విత్ ప్రికాషన్స్ ఎక్స్రేస్ ఆర్ సేఫ్, నాట్ ఏ డేంజరస్ థింగ్. అండ్ బెస్ట్ ఈజ్ ఎంఆర్ఐ. బెస్ట్ ఎంఆర్ఐ కదండి. అడ్వాన్స్డ్ బిట్వీన్ సిటీ అండ్ ఎంఆర్ఐ ఈజ్ సేఫర్. ఓకే. హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ. బట్ చాలా మంది డాక్టర్ గారు స్కాన్స్ కూడా ఫ్రీక్వెంట్ స్కాన్స్ వద్దు అంటారు, అది మిత్ అండి. స్కాన్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఆల్మోస్ట్ 40 years of data ఉంది. ఓకే. అండ్ సెకండ్ జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావ్ ఆల్సో హ్యావ్ రైజన్. అన్లైక్ ఎక్స్రేస్ ఫస్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు క్యాన్సర్స్ కనపడ్డాయి. ఈ 1950 స్టడీ, ఆలిస్ స్టీవర్ట్ స్టడీ. మేబీ అది కనబడడం వల్ల అది స్టార్ట్ అయింది. వేరే అల్ట్రాసౌండ్లో 1 generation దాటిపోయింది. ఓకే. అండ్ సేఫ్టీ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో అల్ట్రాసౌండ్స్ ఆర్ సేఫ్. సో ఇంకేమైనా అంటే ఎక్స్రే సేఫ్ అన్నారు విత్ ప్రికాషన్స్, అండ్ మోస్ట్లీ విత్ ప్రికాషన్స్ చేస్తున్నారు అన్నారు. కానీ ప్రికాషన్ తీసుకోకుండా చేస్తే ఒకవేళ వాట్ ఆర్ ది రిస్క్స్? అంటే అక్కడ ఏమవుతుందంటే ఎంత డోస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఆ డోసేజ్ బట్టి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో డేటా. ఇంత ఎక్స్రే ఎక్స్పోజర్లో అర్లీ ప్రెగ్నెన్సీలో బిట్వీన్ 8 to 10 weeks దగ్గర ఒక ఇంపాక్ట్ ఉంటుంది. లెస్ దాన్ 6 weeks దగ్గర ఇంపాక్ట్ ఉంటుంది. మోర్ దాన్ 12 weeks ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, తక్కువ. ఓకే. సింగిల్ ఎక్స్రే ఎక్స్పోజర్ అక్కడ ప్రొవైడెడ్ డోస్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయండి. సో సింగిల్ ఎక్స్రే ఎక్స్పోజర్ ఉంటే టెర్మినేషన్కి అన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళక్కర్లేదు. ఓకే. ఓకే. బట్ అక్కడ ఏంటంటే డోస్ క్యాలిక్యులేషన్ చేసుకుని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కడ ఎక్స్పోజ్ అయింది చూసుకుని అక్కడ మీ ఆబ్స్టిట్యూషన్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు కన్సీవ్ అయినట్టు తెలీదు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక చెస్ట్ ఇష్యూ ఏదో వచ్చింది, దే హ్యావ్ గాన్ ఫర్ ఎక్స్రే, తర్వాత తెలిసింది ఒక 1 monthలో కన్సీవ్ అయినట్టు, మేబీ 15 days 20 days, అప్పుడు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే ఏమవుతుందంటే సింగిల్ చెస్ట్ ఎక్స్రే చూసారు అనుకోండి, అక్కడ ఇంపాక్ట్ ఉండదండి. ఓకే. బికాజ్ ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుంది, సింగిల్ ఎక్స్రేలో quality of machines have improved so much that with a smaller amount of radiation you're taking the X-ray. Okay. So higher NM machines lo ఏమవుతుందంటే the amount of radiation that is given is very very small. సో ఆ కాంటెక్స్లో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూనిట్ రేడియాలజిస్ట్ కాంటాక్ట్ చేసి రేడియేషన్ది ఏ టైప్ ఆఫ్ మెషిన్ చూసుకుంటే బ్లైండ్గా టెర్మినేషన్కి వెళ్ళక్కర్లేదు అనేది. ఓకే. అక్కడ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎంత కనుక్కొని మీ ఆబ్స్టిట్యూషన్ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆర్ నన్ రూల్. ఓకే. ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఉంటుంది. అండ్ విత్ అడిషనల్ ఇన్పుట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అన్నెసరీ టెర్మినేషన్ జరగకూడదు. ఓకే. రిస్క్ ఆఫ్ టెర్మినేషన్ జరగాలి తప్ప బ్లైండ్గా అన్నెసరీగా టెర్మినేషన్ జరగకూడదు. ఓకే. అక్కడ ఇన్పుట్స్ ఏంటంటే టైప్ ఆఫ్ ఎక్స్రే, దెన్ ఎంత రేడియేషన్ ఇస్తున్నారు అది, థర్డ్ థింగ్ ఇస్ మీ ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఏ పొజిషన్ ఎక్స్రే తీశారు, ఈ ఇన్పుట్స్ బట్టి డెసిషన్ తీసుకోవచ్చు తప్ప ఎక్స్రే ఇన్ ప్రెగ్నెన్సీ ఎనీవేర్ ఇన్ ద బాడీ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అనేది కరెక్ట్ కాదు. And what are the precautions a pregnant woman need to take if she has to go for an X-ray? Only telling the radiologist or the X-ray technician I'm pregnant. Okay. So that they put the lead apron to protect the baby. Okay. And they don't do abdominal X-rays and then. Okay. Okay. Thank you, Dr. Garu.